స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన రాత్రంతా కూడా దేవుడు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మంచి నిద్రనిచ్చి మనశ్శాంతినిచ్చి వేకుని తట్టి లేపి ఆయన నామమును కీర్తించే కృపనిచ్చాడు. ప్రియులారా, అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును దేవుడు మనకిచ్చి వాక్కు చేత మనల్ని ఆదరించి వాక్కు చేత ధైర్యపరిచి వాక్యము చేత స్వస్థపరిచి శాంతి సమాధానం ఇస్తున్నాడు. దానిని బట్టి మనమందరం కూడా దేవుడిని స్తుతించవలసి ఉన్నది. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందాం. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు యవన బిడ్డలను ప్రత్యేకముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యవన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే యవన బిడ్డలు దేవుని చేత వాడబడే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే పసిబిడ్డలుగా ఉన్నప్పుడు, లేక యవన బిడ్డలుగా ఉన్నప్పుడు, వృద్ధులుగా ఉన్నప్పుడు, లేక మధ్య వయసులో ఉన్నటువంటి వారికి దేవుడు అనేకమైన సంగతులు చెప్తూ ఉన్నప్పటికీ ఇక్కడ యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో యవన కాలమున దేవుని యొక్క కాడి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు మోసుకోవడం నరునికి మేలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యవన కాలమున చాలా పనులు మనం చేస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, జాబ్ చేస్తూ ఉంటాం, బిజినెస్ చేస్తూ ఉంటాం, ఏదైనా గేమ్స్లో పాల్పంపులు పొందుతూ ఉంటాం, ఇంకా ఏదైనా బలమైనటువంటి కార్యాలు చేయడానికి పూనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, యవ్వన కాలమున కాడిమోయిట నరునికి మేలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి మేలు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుంటే, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని యొక్క కాడిని మనం మోయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దానిని మనం కాడిని ఎత్తుకొని దేవుని దగ్గర నేర్చుకోవాలంట. ఏం విషయాలు నేర్చుకోవాలంటే లోక సంబంధమైనటువంటి సంగతులు కాదు ప్రియులారా, పరలోక సంబంధమైనటువంటి సంగతులు, దేవునితో నడవలసినటువంటి నీతి సూత్రములు, దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు, శాసనములు మనం నేర్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క కాడిని మోసుకొని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది మేలో, ఏది కీడో, ఏది మంచో, ఏది చెడో దేవుడు మనకు నేర్పిస్తాడంట ప్రియులారా. దానిని మనం నేర్చుకున్నప్పుడు మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, లేక సన్నిధిలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన దైవ జ్ఞానముతో మనల్ని నింపి నిజముగా యవన కాలమున దేవుని యొక్క కాడి మోయట నరునికి మేలని రుజువేటంత పరిశుద్ధమైన పాత్రలుగా దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం అంత వయసు అయిపోయిన తర్వాత, పాపాలన్నీ మోసుకున్న తర్వాత, కంటి చూపోయిన తర్వాత, కాలినడకపోయిన తర్వాత, దేహములో సత్తువు లేని పరిస్థితి వచ్చిన తర్వాత, మన దేహమంతా రోగాల మయమైన తర్వాత దేవుని యొక్క కాడిమోయట కాదు ప్రియులారా. బాల్యదినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తూ, దేవుని యొక్క అడుగుదాడుల్లో మనం నడవటం మనకు మేలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా యవన కాలమున కాడిమోయట నరునికి మేలని దేవుడు సెలవిచ్చినటువంటి మాట మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి మేలులన్నీ మనం అనుభవించదము గాక, స్వస్థతలు పొందుదము గాక, దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములు మనం అనుభవించదం గాక. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా యవన కాలమున అనేకులు పాపశాప సంబంధమైన క్రియలతో పరిగెత్తుతూ ఉంటే, లోకం వెంట పరిగెత్తుతూ ఉంటే, సాతాను వెంట పరిగెత్తుతూ ఉంటే,
లోకాశలతో లొంగిపోతూ ఉంటే ప్రభు బిడ్డలమైన మనం యవన కాలమున దేవుని యొక్క కాడిని మనం మోసుకునే వారంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అలనాడు దేవుని బిడ్డలమైన మనందరి పాపశాప సంబంధమైన క్రియలన్నీ కూడా భరించడానికి భారమైన ఘోరమైన సిలువను యేసయ్య భరించి మనకున్నటువంటి శిక్షను, భారాన్ని, బరువును దింపేశాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఆ బరువును, భారాన్ని దింపేసిన కారణం చేత మనము దేవుని యొక్క కాడి ఎత్తుకున్నప్పుడు మనకు బరువు లేకుండా అదే చాలా తేలికగా ఉండేటట్లుగా దేవుని యొక్క సంగతులన్నీ మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు కృప చూపిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ ఉదయకాల సమయంలో నీ విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారంలో, బిజినెస్లో, నీ ఆరోగ్య విషయంలో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, నీ ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు కృప చూపించాలని నా కాడిని ఎత్తుకొనమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నాగనానుసారంగా జీవించడానికి మేలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన దేవుని యొక్క ఆశీర్వాదములు, శుభములు, క్షేమములు మనం పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఆడి మోయలేను, ప్రార్థించలేను, ప్రకటించలేను, దేవుని సన్నిధికి రాలేను. దేవుని యొక్క ఆజ్ఞలు చాలా బరువుగా, భారంగా ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నావేమో. అయితే దేవుడు నా కాడి నీకు సులభంగా ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా దేవుని యొక్క కాడిని ఎత్తుకొని ఇంటా బయట, సంఘంలో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను. యవన కాలమున కాడి మొయట నరునికి మేలని ఆజ్ఞాపించిన దేవుడు మీకు కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిజముగా నా తండ్రి ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా మీ లేఖనములను నా తండ్రి మీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి, మీ చిత్తమును తండ్రి గ్రహించడానికి ప్రతి బిడ్డకును అట్టి జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను ప్రసాదిస్తూ నిజముగా నా తండ్రి మీరు ఇచ్చిన మాట ప్రకారం మీ ప్రియ బిడ్డలందరూ కూడా ఆయన యవన కాలమున మీ కాడి మోసేటువంటి బాధ్యత కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి విశ్వాసులుగా తీర్చిదిద్దుతూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. కోట్లాది వందనాలు. ఈ దినము బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయండి. వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో తోడించండి. ఎగ్జామ్స్లో సహాయం చేయండి. ప్రమోషన్ క్లియర్ చేయండి. జాబ్ క్లియర్ చేయండి. దేవా బిడ్డల మ్యారేజ్ సెటిల్ చేయండి. సంతానం సంతోషపరచండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. అన్ని ప్రాబ్లమ్స్ యేసుక్రీస్తు నామములో క్లియర్ చేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.